డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం మండలాల గ్రామాలకు చెందిన 29 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 22,37,533 రూపాయల చెక్కులను రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడికి మేలు చేయాలనే సంకల్పంతో ఎటువంటి లబ్ధి పొందని వారికి వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం అందించాలనే దృక్పథంతో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తున్నారని, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి తుంగలో తొక్కేశారని, పేదలకు వైద్య సహాయం ఖర్చు అందకుండా చేశారని ఆరోపించారు. నేడు 29 మంది లబ్ధిదారులకు సుమారు 22,35,000 రూపాయల చెక్కులు అందించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ నాయకత్వంలో ప్రజల క్షేమానికి కట్టుబడి ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే కదా ర్యాలీ వెంకటేశ్వరి, ర్యాలీ చోడపనేటి నాగపావని, చోడపనేటి నాగపావని, ఎర్రంజెట్టి సత్యనారాయణ, వివి సత్యనారాయణ, మందపల్లి అడప వివి సత్యనారాయణ, రాబుత్ వెంకటేశ్వర గారు, బండారు కాంతమ్మ, బండారు కాంతమ్మ, నాగిరెడ్డి రామకృష్ణ, వంక సత్యబాబు, రాలువారు ఉంటే ఎలా రండి, రాలువారు మండల నాయకుడు గుంటూరు రామచంద్ర సార్ వెళ్ళి చూడండి ఒకసారి. రామకృష్ణ, సత్య, వీరభద్రావతి, నాగపు పౌలు, భాగ్యలక్ష్మి, కొంచెం సత్వారు కొమ్ముశెట్టి లక్ష్మణరావు, దుర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 29 మందికి 22,37,533 రూపాయలు ఈరోజు చెక్కుల రూపంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయడం, ఆ 29 చెక్కులు 22,37,533 రూపాయలు ఇక్కడ చెక్కుల రూపంలో అందివ్వడం చాలా సంతోషంగా ఉంది. పేద వర్గాలకు అండగా అనారోగ్యం బారిన పడి వైద్య సహాయం లేక ఇబ్బందులు పడిన వారికి ప్రభుత్వపరమైన పథకాల్లో లబ్ధి పొందకుండా ఆర్థికంగా నష్టపోతున్నటువంటి ఆరోగ్య కారణాలతో పేద వర్గాలకు మేలు చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధిని చాలా విరివిగా, చేతికి వెన్నెముక లేదు అన్న చందంగా ఎంతోమందికి అందించడం జరుగుతూ ఉంది. కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇప్పటికే ఖర్చు పెట్టడం జరిగింది. పేదవారికి ఆరంభంగా ఉంటుందని ఈ యొక్క పథకాన్ని ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో తుంగలో తొక్కారు. కష్టాల పాలైన పేదవర్గాలకు ఆదుకోవడానికి ఏ విధమైన ఆర్థిక సహకారం అందేది కాదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి మరలా
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈనాడు ముఖ్యమంత్రి సహాయ నిధి విరివిగా అందరికీ అందివ్వడం జరుగుతూ ఉంది. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో కూడా చాలామందికి ఈ విధమైన సహకారం ఇస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ విధమైన కార్యక్రమం ద్వారా 29 మందికి మేలు చేసినందుకు, 22 లక్షల రూపాయలు, 37,533 రూపాయలు అందించినందుకు ఈ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రీత ముఖ్యమంత్రి వర్యునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను.